సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 77వ ప్రసంగం చేస్తున్నారు. ఇందులో ఈశావాస్యోపనిషత్ గురించి ప్రత్యేకంగా ప్రసంగిస్తున్నారు. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 78వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారు ఈరోజు ఈశావాస్యోపనిషత్తు గురించి మాట్లాడుతున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, హృదయపూర్వక వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని ఆఖరిదగు 18వ మంత్రమును గూర్చి వివరించుకునుచున్నాము. శాంతి మంత్రముతో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ 18వ మంత్రములో సుపథ, ఈ మంత్రం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యోధ్యస్ జుహురానమేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమా అని అనేక నమస్కారములు చేస్తున్నాడు అగ్నిదేవునికి. ఈ అగ్నిదేవుని ప్రార్థిస్తూ నన్ను దక్షిణ ఆయన మార్గం ద్వారా కాకుండా, లేక ధూమ మార్గం ద్వారా కాకుండా, క్లిష్టమైనటువంటి మార్గముల ద్వారా కాకుండా సుపథ అంటే మంచి మార్గములో, ఈ మంచి మార్గములో పోయే వారికి రాకపోకలు అనేటివి ఉండవు అని మనం తెలుసుకుంటూ, ఈ మార్గములో పోయినటువంటి వారు హిరణ్య గర్భుని చేరి బ్రహ్మలోకమును చేరి వారితో పాటు బ్రహ్మ ప్రళయం వరకు ఉండి తదుపరి పరమాత్మలో బ్రహ్మలో లీనమవుతారని తెలియజేసినారు. అయితే ఈ లోకంలోనే జీవన్ముక్తులగుతారు కదా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని పెద్దవారు చెప్పారు కదా. కాబట్టి దీని అర్థం ఏమిటి అని మనం తెలుసుకుంటే, ఇక్కడ ఉన్న సమయంలోనే వారు జీవన్ముక్తులవుతారు. అది ఎలాగంటే, ఎవరైతే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురుని శరణు పొంది, అంటే శాస్త్ర జ్ఞానములు చక్కగా తెలుసుకున్నటువంటి సద్గురువు, అనుష్ఠానపరుడైనటువంటి సద్గురునే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడని అంటారు. అటువంటి వారి దగ్గర మనం చేరి వారి ఉపదేశం ద్వారా, వారి ఉపదేశించు మహావాక్యములను తత్వమసి, అయమాత్మ బ్రహ్మ,
అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ మహావాక్యములను శ్రవణం చేసి వారి శిష్యరికములో సాధన చేసి వారు వివరణ ద్వారా తెలియజేసినటువంటి జ్ఞానమును అందుకున్నచో వారు ఈ లోకంలోనే ఇచ్చటనే ముక్తులవుతారు. అంటే వారు మరలా పై లోకమునకు పోన అవసరము లేదు అని అర్థం. అంటే అదేమిటి? సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన, అంతా బ్రహ్మస్వరూపమై ఉన్నది కాబట్టి, ఆత్మస్వరూపమై ఉన్నది కాబట్టి వీరు గురూపదిష్ట జ్ఞానము చేత దృఢాపరోక్ష జ్ఞానమును పొంది సాధన చేసి అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మనై ఉన్నాననే యొక్క దృఢమైనటువంటి జ్ఞానమును పొందినటువంటి వాళ్ళు మరలా పై లోకములకు పోనవసరం లేకుండా ఇక్కడనే వారు జీవన్ముక్తులవుతారని ఈ మంత్రములో మనకు తెలియజేయబడింది అన్నమాట. కాబట్టి ఈ ఈశావాస్యోపనిషత్తు చక్కగా మనము 18 మంత్రములను గురించి తెలుసుకున్నాము. ఆ మంత్రములు ఒక్కసారి పునశ్చరణ మనం చేసుకున్నట్లయితే చాలా గొప్పగా ఉంటుంది. అందువలన మనము ఈ మంత్రములను ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీత మా గ్రధ కస్య స్విద్ధనం. ఈ సర్వ జగత్తు అంతా కూడా ఈశ్వరమై ఉన్నది, ఈశ్వరుని చేత కప్పిబడి ఉండాలని. కాబట్టి త్యాగబుద్ధితో నీవు ఇతరుల ధనమును కోరకుండా నిన్ను నువ్వు రక్షించుకునుము అని తెలియజేసింది. ఈ మంత్రం వలనే ఈ ఉపనిషత్తుకు ఈశావాస్యోపనిషత్తు అని పేరు కూడా వచ్చింది. మరి అంటే ఇది జ్ఞాన మార్గాలకు, జ్ఞాన విధానములో సాంఖ్య యోగులకు జ్ఞాన యోగమును అనుసరించే వారికి ఈ మంత్రము, లేదా ఈ జ్ఞానములో నిబిడీకృతమైనటువంటి జ్ఞానమును అనుసరించలేనటువంటి వారి కోసమై రెండవ మంత్రము కుర్వన్నేవ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ ఏవం త్వయి నాన్యథ్యోతో నాస్తి న కర్మన లిప్యతే. అటువంటి వారు శాస్త్రబద్ధమైనటువంటి శాస్త్ర విహితములైనటువంటి కర్మలను చేసి 100 సంవత్సరాలు శతాయువ లేదా పూర్ణ వయస్సు ఎవరు ఎంతకాలం జీవించితే అంతకాలములు కర్మలను చేయుచునే ఉండవలను అని, అటువంటి వారికి ఈ కర్మ ఫలములు అంటవు. వారు ఆ విధంగా ఈ మోక్షాన్ని పడయవచ్చును అని తెలియజేశారు. మరి అసుర్యానామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే ఆత్మనోహనో జనా. ఆత్మఘాతకులైనటువంటి వాళ్ళు అంటే ఈ జీవితములోనే ఆత్మజ్ఞానమును పడనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞాన రహితులైనటువంటి వాళ్ళు అంధలోకములను, చీకటి లోకాలను పొందుతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండమని తెలియజేసినది. ఈ జీవిత కాలంలోనే మీరు ఈ విజ్ఞానమును సంపాదించుడు అని ఈ మంత్రం ద్వారా మనకు ఉపదేశిస్తున్నారు. తదుపరి తదే జైతి తన్నే జైతి తద్దూరే తద్వందిగే అనేజదేకం మనసో జవీయో నైవద్దేవ ఆప్నువ వస్పూర్వమర్షత్ తద్ధావతోన్యానత్యేతి తిష్టత్ తస్మిన్ పోమ తరిస్వాదధాతి అని మనకు 4వ మంత్రములో
తెలియజేస్తున్నారు. ఏమిటి? ఈ బ్రహ్మతత్వాన్ని గురించి తెలుపుతున్నారు. అంటే అది కదులుతుంది, కదలిక లేనిది, నిష్క్రియమైనది, ఒక్కటిగా ఉన్నది. ఈ బ్రహ్మతత్వము మనస్సు కంటే వేగంగా, మనోజవం మారుతుల్య వేగం అని మనం చెప్పుకున్నామే. కాబట్టి ఇది స్థిరంగా ఉన్నప్పటికీ కూడా అందరినీ అధిగమించి ముందు పోతుంది. కాబట్టి ఈ బ్రహ్మతత్వాన్ని గురించి 4వ మంత్రంలో తెలియజేయబడింది. అలాగే ఈ బ్రహ్మతత్వాన్ని వివరిస్తూ ఈ 5వ తదే జైతి తన్నే జైతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్యం తదు సర్వస్యాస్య బాహ్యతః. ఈ ఆత్మ కదులుతుంది, కదలదు. సగుణాకారము, నిర్గుణాకారము. దూరంగా ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. విద్వాంస అంటే అవిజ్ఞానులకు, జ్ఞానము లేనటువంటి వారికి ఈ బ్రహ్మజ్ఞానం చాలా దూరంలో ఉంటుంది. జ్ఞానులకు, లేకపోతే తెలుసుకున్నటువంటి వారికి దగ్గరలో ఉంటుంది, అతి సమీపాన్నే ఉంటుందని ఈ సర్వవ్యాపక తత్వమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని గురించి తెలియజేశారన్నమాట. కాబట్టి అంటే ఇంత ఆత్మజ్ఞానానికి, ఆత్మ భావనలు తెలుసుకున్నట్టుకై వివరించారన్నమాట. తదుపరి 6వ మంత్రములో ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్స్యతి. ఎవరైతే సర్వభూతములలో తన యందును సర్వభూతాలుగా ఆత్మౌపన్యేన ఆత్మవలే, తనాత్మవలే దర్శిస్తారో వారికి ఇతరులను చూస్తే జుగుప్సా భావము ఉండదు, చులకన భావం ఏర్పడదు. అంటే సర్వ వస్తువులంతా కూడా సర్వము తననే, ఆత్మస్వరూపాన్నే భావిస్తాడు. కాబట్టి దీనిని తదుపరి 7వ మంత్రంలో యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతి. పై చెప్పిన మంత్రంలోని భావంలోనే సర్వభూతాలలో తనను చూసినప్పుడు అటువంటి వానికి మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది, అంతా ఏకత్వంగా అనుపస్థితి. అంటే శాస్త్రీయ దృక్పథంతో, అనుభవంతో చూసినటువంటి వానికి ఏ శోక మోహాలు ఉండవు. అంటే మోహము, అహంకార మమకారములు అనేటివి వీడిపోతాయని మంత్రం ద్వారా తెలియజేస్తూ, అట్టే సపరేగాచ్చుక్రమ్మకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషి పరిభూ స్వయంభూ యథా తథ్యతోర్ధాన్ వ్యదతాన్ శాశ్వతీభ్య సమాభ్య అంటూ ఈ ఆత్మతత్వాన్ని విశేషంగా ఈ మంత్రములో వివరించినది. ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది, తేజోమయమైనటువంటిది, లింగ శరీరానికి సంబంధించినటువంటి ఇది గాయములు కానీ, నరములు కానీ ఉండవు, నిర్మలమైనటువంటిదని ఈ మంత్రములో సర్వోత్తమైనటువంటి ఆత్మతత్వాన్ని వివరించారు. కాబట్టి ఇటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని ఈ మంత్రము ఉపదేశించుచున్నది. మరి 9వ మంత్రములో అంధస్తమః ప్రవిశంతి ఏ అవిద్యా ఉపాసతే తతో భూయః యవతే తమోయ విద్యాయామ్రతాః. ఎవరు అవిద్యను ఉపాసిస్తారో, ప్రకృతిని ఉపాసిస్తారో వాళ్ళు అంధ లోకాలను ప్రవేశిస్తారని, అట్లా కాకుండా ఎవరైతే అవిద్య ఉపాసనా కర్మలు చేస్తూ మిథ్యా జ్ఞానముతో వాళ్ళు ఇంకా ఆ ఫలంతో ఇంకా ఎక్కువ కాలము ఆ స్వర్గలోకాల్లో కానీ ఇక్కడ ఉండి వీళ్ళకంటే ఎక్కువ కాలం
గడుపుతారని తెలియజేస్తున్నది. తదుపరి 10వ మంత్రమును అన్యదేవాహురద్విద్యయా అన్యదాహుర విద్యయా ఇది శుశ్రుమధీరానాం ఏనస్తద్ విచక్షిరే. అంటే పై చెప్పినటువంటి మంత్రంలోనే ఈ యొక్క భావాన్ని తెలియజేస్తున్నారు. అంటే విద్యచే లభించడు ఫలము ఒక విధంగా ఉంటుందని, అవిద్యచే లభించడి ఫలము మరి ఒక విధంగా ఉంటుందని ధీమంతులైనటువంటి ధీర మహాత్ములు అయినటువంటి వాళ్ళు చెప్పగా మేము విని ఉంటిమి అని ఋషులు తెలియజేస్తున్నారు. అటువంటి ఋషులు ధీరాత్ములు చెప్పగా మేము విని ఉన్నాము అనే వివరణ గురించి మనము తెలుసుకున్నాము. అట్లనే తదుపరి మంత్రములో ఈ 11వ మంత్రమునకు 12వ మంత్రమునకు సమిచ్చయము ఏర్పడుతూ విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదోభయం సహ అవిద్యయా మృత్యం చేత్వా విద్యయామృతమశ్నుతే అని ఇక్కడ అవిద్యకు విద్యకు ఈ రెండిటిని తెలుసుకున్నటువంటి వాళ్ళు అవిద్య మృత్యం తీర్త్వ, అవిద్య వల్ల ఈ ప్రకృతోపాసన బాగా తెలుసుకొని విద్య ఉపాసనా కర్మలను బాగా తెలుసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఈ ఈ మృత్యువును అధిగమించుటకు వీలు కలుగుతుంది. అంటే అసంభూతి శబ్దమునకు అర్థమైనటువంటి ప్రకృతిని ఉపాసించేవారు గాఢాంధకారములో ప్రవేశిస్తారు. సంభూతి శబ్దమునకు ఈ కార్యబ్రహ్మను లేదా హిరణ్య గర్భోపాసన చేయవారు ఇంకా గాఢాంధకారమున పడిపోతారు అని వ్యక్తావ్యక్తముల గురించి ఈ మంత్రములో మనము వివరించుకున్నాము. అంటే ఇప్పుడు సంగ్రహంగా మనము ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటున్నాము. అందుకని పూర్తి వివరంలోకి మనం పోకుండా సంగ్రహంగా తెలియజేసుకుంటున్నాము. అన్యదేవాహుర సంభవాత్ అన్యదాహుర సంభవాత్ ఇది శుశ్రుమధీరానాం ఏన తద్విచక్షిరే. అదే పైన చెప్పినట్లే ప్రకృతి ఉపాసకులకు అట్లే హిరణ్య గర్భోపాసనకు చెప్పిన విధంగానే ఇక్కడ కూడా సంభవము అసంభవము, వ్యక్తము అవ్యక్తము, హిరణ్య గర్భోపాసన లేకపోతే ఇటువంటి అసంభవం సంభవం కూడా ఉపాసన చేసుంటివా దానికి ఫలాలు వేరు వేరుగా ఉన్నవి అని ధీరులైనటువంటి మహాత్ములు చెప్పగా మేము విని ఉన్నాము అని తెలియజేస్తున్నది. సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహా వినాశేన మృత్యం తీర్థ్వా సంభూత్యామృతమశ్నుతే. ఇక్కడ ఈ శబ్దానికి అకారం చేర్చుకోమని అసంభూతించ వినాశించ అని శంకర భాష్యంలో తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అసంభూతి సంభూతి ఈ రెండు మంత్రములకు ఈ ఉపాసనలకు సంబంధించినటువంటి విజ్ఞానమును పొందవలెను. అంటే ఈ రెండు రకాలైనటువంటి ఉపాసనల ద్వారా వినాశేన మృత్యం తీర్థ అంటే మృత్యువును అధిగమించి సంభూత్వ ఈ సంభూతి ఉపాసన వలన అమృతమస్మితే అంటే పైలోకాలని ఇక్కడ విద్యామృతమస్మితే అంటే ఈ సముచ్చయార్థాన్ని ఇక్కడ తెలియజేయబడుతున్నది. తదుపరి మంత్రం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపీతం సుఖం తత్వం పోషన్ అపావృను సత్యధర్మాయ దర్శయే. ఓ పోషణ్, ఓ సూర్యదేవా, నీవు ఈ హిరణ్మయేన పాత్ర అంటే తేజోవంతమైనటువంటి పాత్రచే వేయబడి ఉన్నావు. ఈ నీ యొక్క తేజోవంతమైనటువంటి కిరణములను ఉపసంహరించుకో, అప్పుడు నేను
చూడగలను. నేను సత్యధర్మాయ ద్రష్టయే, నేను సత్యధర్మములను ఆచరించువాడును గనుక నువ్వు వాటిని ఉపసంహరించుకొనుము, నేను దర్శించుకోగలననే విషయాన్ని తెలియజేశారు. పూషణ్యే కర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజ ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి. ఓ పోషన్, ఓ ఒంటరిగా తిరిగే ఓ సూర్య భగవానా, ఓ ప్రజాపతి పుత్రుడా, నీ వ్యూహం తొలగించు, నీ సూర్య కిరణములని కూడా, ఈ సమూహ తేజాలంతా కూడా తొలగించుము. నీ కళ్యాణతమమైనటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణతమమైనటువంటి నీ స్వరూపాన్ని నేను చూచెదను. ఇక్కడ సోహమస్మి, స అహం అస్మి, ఈ సోహం భావనను, అంటే నేను కూడా నీ స్వరూపమే అయి ఉన్నాననే ఒక భావాన్ని, అద్వైత భావము, అహం బ్రహ్మాస్మి మంత్రాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. అలాగే తదుపరి మంత్రములో వాయురనిలమమృతం అభేదం భస్మాంతగం శరీరం ఓం క్రతోస్మర కృతం కృతగం స్మర క్రతోస్మర కృతగం స్మర. ఈ శరీరము భస్మమైపోగా అయిపోతున్నది. ఓ అగ్నిదేవా, ఓం అని శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించి నన్ను గురించి, నేను కృతకృత్యుడైనాడు, మంచి నేను చేసినటువంటి వాటినంతా కూడా, పనులంతా కూడా నువ్వు స్మరించు, కృతం స్మర కృతం స్మర అని 2 సార్లు వేడుకొనుచున్నాడు. తదుపరి మంత్రములో అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవా వైనాని విద్వాన్ యోధ్య జుహురానమేనో భూయిష్టాంతే నమ భుక్తిం విధేమ. ఈ అంతిమ సమయములో నన్ను మంచి మార్గములో సుపథ, రాకపోకలు లేనటువంటి శోభితమైనటువంటి మార్గములో తీసుకుని వెళ్ళుము. నేను చేసినటువంటి దోషములను కూడా, వాటినన్నిటిని కూడా తొలగించుము. నన్ను ఈ రాకపోకలు లేనట్టంటే, అంటే పుట్టుట గిట్టుట లేనటువంటి జన్మ దుఃఖం, జాయా దుఃఖం, జరా దుఃఖం, ఇటువంటి దుఃఖ భూయిష్టముతో నేను ఈ జీవన యాత్రలో ఎంతో కాలం నుండి విసిగి వేసారి అలసిపోయాను. కాబట్టి ఓ అగ్నిదేవా, నాకు సుపథా మార్గంలో తీసుకుని వెళ్ళు. బ్రహ్మలోకాన్ని, ఆ బ్రహ్మలోకములో హిరణ్య గర్భిణి లోకములో నన్ను చెందే విధంగా నన్ను తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాడు. అంతేకాకుండా అక్కడికి పోయి ఆ బ్రహ్మలోకములో ఉండి బ్రహ్మ ఉపదేశం వల్ల, బ్రహ్మ జ్ఞానం వల్ల బ్రహ్మపదాన్ని పొందేదానికంటే ఇక్కడే సద్గురువులైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని సంపాదించి, వారి గురూపదిష్ట జ్ఞానములో తత్వమసి మహావాక్య బోధనలు విని, వారి శ్రవణము మరణము చేసి దృఢాపరోక్ష జ్ఞానాన్ని సంపాదించి, ఇక్కడే తరించినటువంటి వాళ్ళు మరలా ఊర్ధ్వలోకములో ఇంకొక లోకానికి పోవలసిన పని లేదు. వాళ్ళు ఇక్కడ జీవించి ఉండగానే జీవన్ముక్తులవుతారని, అటువంటి జీవన్ముక్తులు అందరూ కావాలని తెలియజేస్తూ ఈ ఈ ఈశావాస్యోపనిషత్తు జీవన్ముక్తులు కావాలి, ఆత్మ జ్ఞానాన్ని కావాలి. ఆత్మ జ్ఞానమును సంపాదించినటువంటి వారందరూ కూడా వారి జన్మ వ్యర్థము. కాబట్టి ఆత్మఘాతకులు కాకూడదు. ఆత్మ జ్ఞానమును సంపాదించుడు. మహాత్ముల దగ్గర మీరు గురూపదిష్ట జ్ఞానము చేసి శ్రవణ మరణము చేసి, అట్లనే
నిధిధ్యాసపూర్వకంగా ధ్యానం చేసి ఆ ధ్యానములో మీరు ఆత్మస్వరూప జ్ఞానమును సమాధి నిష్టను పొంది దృఢాపరోక్ష జ్ఞానాన్ని సంపాదించుకోమని ఇది ఈ ఈశావాస్యోపనిషత్తు మన అందరికీ కూడా తెలియజేస్తున్నది. కాబట్టి ఇది చాలా ప్రముఖమైనటువంటి ఉపనిషత్తుగా దశోపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తుగా పరిగణింపబడినది. కాబట్టి దీనికి వాజసనేయ సంహిత, వాజసనేయ ఉపనిషత్తు అని కూడా మరి ఒక పేరు ఉన్నది. కానీ ఈశావాస్యమిదం సర్వం, ఆ ఈశావాస్యమిదం సర్వం అని ఈశా అనే ఓం నమ శివాయని మనము ఎప్పుడు ఏ విధంగా జపం చేస్తూ ఉండాలో, ఈ యావత్తు ప్రపంచము, ఈ సకల కోటి అఖిలాండ కోటి బ్రహ్మాండమునంతా కూడా ఈశ్వరమయమై ఈశ్వరుని చేత ఆచ్ఛాదితమై ఉన్నది. కాబట్టి ఇటువంటి జ్ఞానములో, ఈశ్వర జ్ఞానములో ఆచ్ఛాదించబడి అందులోనే అటువంటి జ్ఞానములో మునిగి తేలవలేను. అటువంటి ఆత్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ సంపాదించుకున్నప్పుడు ఆత్మజ్ఞానతో సిద్ధించి బ్రహ్మానందముతో విరాజిల్లుతారు. కాబట్టి ఈ ఈశావాస్యోపనిషత్తు మరి ఆత్మస్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని చక్కగా వివరిస్తూ సంభూతి అసంభూతి కర్మోపాసనలు, ఉపాసన సముచ్చయములను, సంభూతి అసంభూతి సముచ్చయములను కూడా తెలియజేస్తూ మరి జ్ఞానము లేనటువంటి వారికి జ్ఞానము, గొప్ప విజ్ఞానము లేనటువంటి వారికి కూడా నిష్కామ కర్మల ద్వారా శాస్త్ర విహిత కర్మలు చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే వారి జన్మలు కూడా ధన్యమవుతాయని తెలియజేస్తూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. అంటే త్రివిధ రకాలైనటువంటి తాపములు, అది దైవిక, అది భౌతిక, ఆధ్యాత్మిక తాపముల నుండి శిష్యాచార్యులమైనటువంటి ఇరువురిని కూడా మన అందరికీ కూడా శాంతి కలగాలని ఈ ఈశావాస్యోపనిషత్తులోని మంత్రము తెలియజేస్తున్నది. కాబట్టి ఈశావాస్యోపనిషత్తును మరలా మీరు పఠించి లేదా ఈ 18 మంత్రములను కంఠస్థము చేసి అర్థముతో బాగా అర్థాన్ని గ్రహించి ఆచరణ చేసి అనుష్ఠానం చేసి ఆ నిర్వికల్ప సమాధిని పొంది అందరూ కూడా బ్రహ్మానందముతో విరాజిల్లుదురుగాక. ఓం తత్సత్వం. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్వం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదములు.